హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాలు ఉన్నాయి. మీకు ఏ గుడ్డు కావాలి? శ్రావ్య ఇంటి సరుకులు ఆర్డర్ పెట్టడానికి ఒక ఆన్లైన్ సైట్ తెరిచింది. కావాల్సినవన్నీ కార్డ్లో పెట్టాక చివరగా గుడ్ల పైన క్లిక్ చేసింది. వరుసగా ఒమేగా 3, డి విటమిన్, కార్డియో అంటూ రకరకాల పేర్లతో ఎగ్స్ కనిపించాయి. పౌల్ట్రీ గుడ్లు తెలుసు, నాటు కోడి గుడ్లు తిన్నాం, కానీ ఇక్కడ ఎన్ని రకాలున్నాయంటే అని ఆరా తీసింది. ఇంతకీ ఆ విషయాలు ఏమిటంటే, రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి డోకా ఉండదని చాలామంది చెప్తారు. విటమిన్లు, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుందన్న మాట నిజమే. మరైతే పోషకాలను విలయంగా చెప్పే గుడ్డులోనే అదనంగా ఇలాంటి విటమిన్లను జతపరిస్తే ఒక్కో ఎగ్గుతో ఎంతో బలం వస్తుంది కదా అనుకున్న ఉత్పత్తిదారులు బోలెడన్ని పౌల్ట్రీ కోడిగుడ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. తర్వాత సేంద్రియ కోడిగుడ్ల లాంటివి అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే కోడిగుడ్డు విలువ అందరికీ అర్థమైంది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ఇళ్లలో అల్పాహారంలో దీన్ని భాగంగా చేసుకున్నారు. ఆరోగ్యానికి కోడిగుడ్డు ఉన్న ఈ బలమైన బంధం వల్లే ఇప్పుడు మరికొన్ని కొత్త రకాల గుడ్లు వస్తున్నాయి. ఎన్ని రకాలో! కోళ్లకు పెట్టే ఆహారంలోనే రకరకాల మార్పులు చేస్తూ విటమిన్ డి, విటమిన్ ఇ, ఒమేగా 3, విటమిన్ ప్లస్ ఎక్స్, ఇంకా అన్ని రకాల విటమిన్లు, ఐరన్, ఖనిజాలు ఉండే ఇమ్యూనిటీ బూస్టర్ గుడ్లను తయారు చేస్తున్నారు. ఉదాహరణకు కోళ్లకు అవిసె గింజల్లాంటి ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు వచ్చే పదార్థాలతో ప్రత్యేకమైన డైట్ ఇస్తూ ఒమేగా ఎగ్స్ను తయారు చేస్తారు. కేవలం శాకాహారం అందిస్తూ వెజిటేరియన్ ఎగ్స్ను ఉత్పత్తి చేస్తారు. ఒక్కో రకమైన గుడ్డు కోసం కోళ్లకు పెట్టే దాణాలో మార్పులు చేస్తూ ఒక్కో డైట్ని డిజైన్ చేస్తున్నారన్నమాట. ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్ ఉంది.